గత ఎన్నికల్లో మడక్సిర్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి వచ్చిన మెజార్టీ 351 ఓట్లు. కాంగ్రెస్ పార్టీ పోటీ చేసింది 17,000కు పైగా ఓట్లను చీల్చింది. అదేవిధంగా అంతకు ముందు 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచిన తిప్పేస్వామి దాదాపుగా దూరంగా ఉన్నారు పార్టీకి ఎన్నికల సమయంలో. ఆ ఎఫెక్ట్ కూడా ఇక్కడ వైఎస్ఆర్సీపీ ఓటమికి కారణమైంది. వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా ఈర్లకప్ప పోటీ చేశారు. తెలుగుదేశం పార్టీ నుంచి ఎంఎస్ రాజు పోటీ చేశారు. ఎంఎస్ రాజు 351 ఓట్ల మెజార్టీతో గెలిచారు. ఇప్పుడు ఓడిపోయిన తర్వాత ఈర్లకప్ప పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు, కానీ అంత ప్రభావవంతంగా ప్రజల్లోకి వెళ్ళలేకపోతున్నారు. పార్టీ వాయిస్ ను ప్రభావవంతంగా ప్రజల్లోకి తీసుకువెళ్ళలేకపోతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. వాస్తవంగా ఈర్లకప్పకు రాజకీయంగా పెద్ద బ్యాక్గ్రౌండ్ లేదు, ఆర్థికంగా బ్యాక్గ్రౌండ్ లేదు. ఒక సామాన్యుడికి టికెట్ ఇవ్వాలనే ఉద్దేశంతోనే వైఎస్ఆర్సీపీ అధిష్టానం గత ఎన్నికల్లో ఈర్లకప్పకు టికెట్ ఇచ్చింది. పోటీ చేశారు, మంచి ఓట్లు కూడా వచ్చాయి. ఇక్కడ వైఎస్ఆర్సీపీకి ఉన్నటువంటి పట్టు స్పష్టంగా అర్థమవుతుంది. అభ్యర్థి ఎవరైనా సరే ఇక్కడ వైఎస్ఆర్సీపీని ప్రజలు ఆదరించారు, అందుకే తక్కువ మెజార్టీతో వైఎస్ఆర్సీపీ ఓడిపోయింది. ఇక్కడ గ్రామీణ ప్రాంత ఓటర్లు ఎక్కువగా ఉండడం ప్రధానంగా వైఎస్ఆర్సీపీ మంచి ఓట్లు సాధించడానికి ప్రధాన కారణమని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి గ్రూపు విభేదాలు, కాంగ్రెస్ పార్టీ పోటీ కారణంగా వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ఓడిపోయినప్పటికీ ప్రజలు మాత్రం ఇక్కడ వైఎస్ఆర్సీపీని ఆదరించారు, ఆశీర్వదించారు. అందుకే తక్కువ ఓట్లతో వైఎస్ఆర్సీపీ ఓడిపోయింది. కానీ ఈర్లకప్ప ఇక్కడ ప్రభావవంతంగా పనిచేయలేకపోతున్నారు. ప్రభావవంతంగా పనిచేయకపోవడం ఖచ్చితంగా కార్యకర్తలకు ఇబ్బందికరంగా మారింది. కార్యకర్తలకు నాయకత్వం కరువు అయింది. ఈ నేపథ్యంలోనే జిల్లా అధ్యక్షురాలుగా ఉన్నటువంటి ఉషశ్రీచరణ్ కొంతకాలం మడక్సిర్కు సంబంధించినటువంటి కార్యకర్తలకు అండగా నిలబడింది. కార్యకర్తల విషయాలను అధిష్టానం వద్దకు తీసుకువెళ్ళింది, సమస్యలను అధిష్టానం వద్దకు తీసుకువెళ్ళింది. మడక్సిర్లో వైఎస్ఆర్సీపీకి మంచి పట్టు ఉంది. గ్రామీణ ప్రాంత ప్రజల్లో ఇప్పటికీ అభిమానం ఉంది. ఆ అంశం గత ఎన్నికలు చూసినప్పుడే అర్థమవుతుంది. కాబట్టి ఇక్కడ స్థిరమైనటువంటి బలమైన స్థానిక నాయకత్వాన్ని ప్రోత్సహించగలిగితే, బలమైన నాయకత్వాన్ని నిర్మించగలిగితే ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో గెలుపు సునాయాసమని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈర్లకప్ప ప్రభావవంతంగా ప్రజల్లోకి వెళ్ళలేకపోతున్నారు. ఇదే అంశాన్ని కార్యకర్తలు చాలా సందర్భాల్లో ప్రస్తావిస్తున్నారు. ఒక బలమైన నాయకత్వాన్ని, స్థిరమైన నాయకత్వాన్ని నిర్మించాలని కోరుతున్నారు. నాయకత్వ లేమి కారణంగానే ఇక్కడ గత ఎన్నికల్లో ఓడిపోయినట్టుగా కార్యకర్తలు మాట్లాడుతున్నారు. బలమైన నాయకత్వాన్ని నిర్మించగలిగితే వచ్చే ఎన్నికల్లో గెలుపు సాధ్యమని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కాబట్టి ఆ దిశగా అధిష్టానం కనుక కృషి చేస్తే వచ్చే ఎన్నికల్లో గెలుపు సాధ్యమని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ పైన అసంతృప్తి ఉంది, ఎమ్మెల్యే పైన అసంతృప్తి ఉంది, స్థానిక తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ పైన అసంతృప్తి ఉంది, పార్టీ విధానాలపైన అసంతృప్తి ఉంది ప్రజల్లో. అదే విధంగా సంక్షేమ పథకాల అమలు విషయంలో అసంతృప్తి ఉంది. ప్రజలు ఆశించినవేమీ జరగడం లేదన్న అసంతృప్తి ఉంది. ఈ నేపథ్యంలోనే ఇది వైఎస్ఆర్సీపీకి అడ్వాంటేజ్ గా మారుతుంది, తెలుగుదేశం పార్టీకి డిసడ్వాంటేజ్ గా మారుతుంది. గత ఎన్నికల్లో ఈర్లకప్ప కాకుండా మరొకరు పోటీ చేసి ఉంటే ఖచ్చితంగా గెలిచేవారన్న అంచనా కూడా ఉంది. మరోవైపు వైసీపీలో ఉన్నటువంటి విభేదాలు కూడా కొంత వైసీపీ ఓటమికి కారణమయ్యాయన్న విశ్లేషణ ఉంది. దీంతో పాటుగా కాంగ్రెస్ పార్టీ నుంచి రఘువీరారెడ్డి అనుచరుడు సుధాకర్ పోటీ చేయడం, 17,000 ఓట్లకు పైగా చీల్చడం ఇక్కడ ప్రధానంగా వైఎస్ఆర్సీపీ ఓటమికి కారణమని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో బలమైన అభ్యర్థి కనుక పోటీ చేస్తే మడకశిరలో గెలుపు సునాయాసంగా మారుతుంది. ఎందుకంటే గత ఎన్నికల్లో వచ్చినటువంటి మెజార్టీని కానీ ఓట్లను కానీ పరిశీలించినప్పుడు ఈ అంచనాకు రావచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కాబట్టి అధిష్టానం ఒక బలమైన స్థిరమైన నాయకత్వాన్ని నిర్మించగలిగితే వచ్చే ఎన్నికల్లో గెలుపు సునాయాసమని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అధికారాన్ని కోల్పోయి 18-19 నెలలు అవుతున్న అధిష్టానం మడకశిర నియోజకవర్గంలో నాయకత్వ మార్పు విషయంలో ఆలోచించకపోవడం, అందుకు కృషి చేయకపోవడం ప్రధానంగా ఇక్కడ కార్యకర్తల్లో కొంత అసంతృప్తికి కారణమవుతోంది. నాయకత్వ లేమిని ఖచ్చితంగా పరిష్కరించగలిగితే, బలమైన నాయకత్వాన్ని ఇక్కడ నిర్మించగలిగితే కార్యకర్తలు పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీని గెలిపించుకోవడానికి సిద్ధంగా ఉన్నారన్నది స్థానికంగా ఉన్నటువంటి అభిప్రాయం.